హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మధు ఊర్మిళ వ్లాగ్స్. ఈరోజు మా స్నేక్ అన్నయ్య చాలా ఫాస్ట్గా మా ఇంటికి వచ్చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఎందుకో తెలియాలంటే ఈ వీడియో ఫుల్గా చూసేసేయండి. ఫోన్ చేసి చాలా అర్జెంటుగా రావాలి అంటే ర్యాపిడో బుక్ చేసుకొని ఈ స్నేక్ స్టిక్ పట్టుకొని ఫాస్ట్గా మా స్ట్రీట్కి అయితే వచ్చేసాడు. ఒక 1 వీక్ నుంచి మా వీధి మొత్తం ఒక పాము హల్చల్ చేస్తుంది. సో దాన్ని పట్టుకోవడానికి మా అన్నయ్యని పిలిచేసాం. ఫాస్ట్గా వచ్చేసాడు. ఈయనేమో పాముకి కొంచెం కాపలా ఉన్నాడు. ఈలోగా ఆ సందులో దూరిపోయి చాలాసేపటి నుంచి పాము అక్కడే నక్కి ఉందన్నమాట. ఒక అరగంట నుంచి మా అన్నయ్య చాలా కష్టపడుతున్నాడు. ఈలోగా పక్కన డోర్ తీస్తున్నాడు మా శంకర్, ఎందుకంటే పాము వస్తే ఆ లోపలికి వెళ్ళాలని. సో ఏదైతేనేం కానీ కష్టపడి పాముని పట్టుకొని లాగాడు. చూసారా? బాప్రే, దాన్ని పట్టుకుంటుంటే మాకైతే ఒళ్ళు జలజరించింది. చాలా బాబాయ్, చెప్పడానికి భయం వేస్తుంది, అట్లా ఉంది అది. చూసారా? అనియా జాగ్రత్త. అనియా అక్కడ ఉండనియా, ఇటు ఆపరా. సూపర్ అంట. చప్పట్లు చప్పట్లు. ఆ బుర్రలో దూరిపోయింది. చూడు, మానియా ఇప్పుడురా నా పరువు నిలబెట్టాం మాని అని. చాలా ఫాస్ట్గా వచ్చాడు పాప. ఆఖరికి ఆ పాముని తీసేసి దానికి బురదగా ఉందని కొంచెం క్లీన్ చేస్తున్నాడు. చూసారా ఎంత మంచోడు. దాన్ని కూడా క్లీన్ చేసి కొంచెం చాలా కష్టపడ్డాడు. ఆ పాము అయితే అలా చుట్టుకుంటే మాకైతే చాలా భయం వేసింది. మా వీధి మొత్తం అక్కడే ఉన్నాం, చాలామంది వచ్చేసారు. దాన్ని క్లీన్ చేసి ఆఖరికి తీసేశాడు. 1 వీక్ నుంచి మేము ఎవ్వరం పడుకోకుండా బయటికి వెళ్దామంటే భయం వేస్తుంది. అంత కష్టపడితే ఒక వితిన్ సెకండ్స్లో తీసేశాడు అన్నమాట బయటికి. ఎంత పాము, ఇంత పెద్దది మమ్మల్ని ఆటలాడేస్తుంది రోజు బట్టి. చూడ అసలు మాట అసలు జడిపేలేదు. ఎన్నడూ ఉంటుంది అది? ఉంటది ఒక 7 ఉంటది. పెద్దదే. ఇంకా మంచి బ్లాక్. ఈరోజు సాయం నేను హైలైట్ చేసేస్తాను ఈ రోజుతో. అనియా చుట్టేస్తుంది రోయ్. అనియా దాని ఫేస్ చూపించు. దూరంగా వదలలే. అబ్బా బాబాయ్, గుండె చెల్లు అనిపోతుందమ్మా. చూసారా దాన్ని? మీరు ఎప్పుడు చూసారో తెలియదు కానీ నేనైతే ఫస్ట్ టైం ఇలా రియల్గా చూడడం. బాబోయ్, చాలా భయం వేసింది. కానీ అంటే మా సాయనికి అలవాటు కదా, తన ప్రొఫెషనల్ అది. సో తను చాలాసార్లు ఇలా ఒక 6 or 7 years నుంచి పాములు పడతానే ఉన్నాడు. చక్కగా ఆ బ్యాగ్లో వేసేసి, అంటే దానికి కూడా ఎలాంటి హాని జరగకుండా మనుషుల్లో తిరగకుండా చాలా దూరం వెళ్ళాం మేము. స్కూటీ మీద చాలా దూరం వెళ్ళి అక్కడ వదలడానికి వెళ్ళిపోయాం. చూడండి, ఇక్కడ అంటే వాటికి కూడా అంటే మనుషులు చూసినా వాటిని కొట్టడానికి, లేదంటే ఇవి మనుషులు చూసినా పడవకుండా ఉండడానికి బెటర్ కదా. అందుకని కొండల లోపలికి వెళ్ళి అక్కడ వదలడానికి మేము వెళ్ళిపోయామట. చూసారా? పాపం వాటికి కూడా నోరు ఉండదు. అలాంటి జీవుల్ని మనం హింసించకూడదు. అందుకని అలా అని 1 వీక్ నుంచి తిరుగుతుంది కానీ ఎవ్వరికి ఎలాంటి హాని చేయలేదు అది. కాకపోతే మనుషులం కదా, మన భయం మనకు ఉంటుంది. సో అందుకని అక్కడ దూరంగా తీసుకువెళ్ళి అక్కడ వదిలేసాము. చూడండి, వాడికి అస్సలు భయం లేదు. భయం ఎందుకు ఉంటుందిలే, తన ప్రొఫెషనల్ కదా. నేనైతే చాలా భయపడ్డాను ఈ వీడియో తీస్తుంటే. భయం అంటే ఒక 1 day వరకు అసలు ఆ పామునే నా మైండ్లో ఆ పామే ఆడుతుంది అన్నమాట. అంత భయం వేసింది. చూసారా? చాలా డేర్ చేసి తీశాడు కదా. సో మీకు కూడా ఎలాంటి పాములతో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మా స్నేక్ అన్నయ్య సాయి తప్పకుండా వితిన్ సెకండ్స్లో మీ దగ్గరికి వచ్చేస్తాడు. ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం అయినా తన నెంబర్ అయితే నేను మెన్షన్ చేస్తాను, చూడండి. సో చాలా ఫేమస్ స్నేక్ క్యాచర్ తను. సో మీకు పాముల ప్రాబ్లం ఏమైనా ఉంటే తన నెంబర్కి కాల్ చేయండి, కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా? అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, బెల్ని క్లిక్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ. ఇంకా మంచి వీడియోస్తో మళ్ళీ మీకు కలుద్దాం. బాయ్.